హలో మామ, నా పేజ్ బుక్కడ్ వైబ్స్కి స్వాగతం. అందరికీ నమస్కారము. ఈరోజు నేను మీకోసం ఈజీ హోమ్ స్టైల్ చేపల పులుసు ప్రిపేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఫ్రెష్గా వాష్ చేసిన ఫిష్ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఆల్మోస్ట్ 1.5 kg ఫిష్ తీసుకున్నాను. ఈ ఫిష్కి మనం సింపుల్గా ఒక టేస్టీ మ్యారినేషన్ ప్రిపేర్ చేసేద్దామా? ఫస్ట్ ఫిష్ మీద రెడ్ చిల్లీ పౌడర్, గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్ అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసి సాఫ్ట్గా అండ్ జెంటిల్గా మిక్స్ ఇచ్చేయండి. ఎక్కువగా మిక్స్ చేస్తే ఫిష్ పీసెస్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ లైట్లీ కోట్ అయ్యేలాగా మిక్స్ చేసేయండి. తర్వాత టామరిన్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ జెంటిల్గా మిక్స్ చేసేయండి. ఇలా ఫిష్ మ్యారినేట్ అయిపోతుంది అండ్ ఫ్లేవర్స్ ఎంత బాగా అబ్జర్వ్ అవుతాయో తెలుసా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం ఒక గార్లిక్ జీరా పేస్ట్ చేసేయాలి. కొంచెం గార్లిక్ ఇంకా జీరా తీసుకొని గ్రైండ్ చేసి కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్లనే మన పులుసుకి ఎంత ఫ్లేవర్ వచ్చేస్తుంది అండ్ కిక్ వచ్చేస్తుంది తెలుసా? ఇప్పుడు ఒక వెజిల్ తీసుకొని ఆయిల్ హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక రాయి, జీరా మరియు గ్రీన్ చిల్లీ యాడ్ చేసేయండి. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు అన్నీ యాడ్ చేసేయండి. క్వాంటిటీ అనేది ఏమీ లేదు. అవి క్రాకిల్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యాక మనం గ్రైండ్ చేసిన గార్లిక్ జీరా పేస్ట్ యాడ్ చేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి సాటే చేయండి. స్మెల్ ఎంత బాగా వచ్చేస్తుందో తెలుసా? కంప్లీట్ హోమ్ స్టైల్ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అండ్ ఐ ప్రామిస్ యూ దాట్. ఇక్కడ మళ్ళీ కొంచెం టర్మరిక్ యాడ్ చేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం మ్యారినేటెడ్ ఫిష్ తీసుకొని స్లోగా వెజిల్లో యాడ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఫిష్ చాలా డెడికేటెడ్ ఐటమ్. అందుకే మనం ఈ వెజిల్లో ఫిష్ని చాలా జెంటిల్గా మూవ్ చేయాలి. అండ్ ఓవర్ మిక్సింగ్ అస్సలు అవాయిడ్ చేసేయండి. ఫిష్ యాడ్ చేసిన వెంటనే మళ్ళీ కొంచెం టామరిన్ వాటర్ యాడ్ చేయండి. ఇక్కడ ఫ్లేవర్స్ అన్నీ మింగిల్ అయిపోతాయి కాబట్టి జస్ట్ 2 to 3 జెంటిల్ మిక్సెస్ ఇస్తే చాలు. ఇప్పుడు మన స్పెషల్ టచ్, అదే మన జీరా మేథీ పౌడర్ యాడ్ చేయాలి. అమౌంట్ మీ టేస్ట్కి తగ్గట్టు. తర్వాత కోకోనట్ పౌడర్ యాడ్ చేసి లైట్గా మిక్స్ చేయండి. ఇది యాడ్ చేస్తే పులుసుకి రిచ్ టేస్ట్ అండ్ పర్ఫెక్ట్ థిక్నెస్ వచ్చేస్తుంది. కొంచెం సిమ్మర్లో వదిలేసి ఆయిల్ స్లోగా సర్ఫేస్ మీద కనిపిస్తుంది. అప్పుడే మన కర్రీ లీవ్స్ అండ్ లాస్ట్లో కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. అలా మన సూపర్ టేస్టీ హోమ్ స్టైల్ ఫుల్ ఫ్లేవరబుల్ చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఇంకేంటండి, హాట్ రైస్తో సర్వ్ చేసుకోండి. ట్రస్ట్ మీ, ఈ చేపల పులుసు టేస్ట్ వన్స్ చేస్తే మళ్ళీ ట్రై చేస్తారు. మన ఇంట్లో ఉండే ఫ్లేవర్, మన అమ్మ చేతి స్టైల్ టచ్, అది వేరే లెవెల్ కదా. మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే మీ కిచెన్లో స్మెల్ ఎలా స్ప్రెడ్ అయిందో చెప్పేయండి. మీరు ట్రై చేసిన తరువాత నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై లవ్లీ వీడియో. అండ్ మన ఇంట్లో ఒక చిన్న ఫుడ్ ఫ్యామిలీని క్రియేట్ చేసేద్దాము. మన కుకింగ్ జర్నీని కలిసి ఎంజాయ్ చేసేద్దాము. నా పేజ్ని ఫాలో చేయకుండా ఉంటే తప్పకుండా ఫాలో చేయండి. అంటిల్ దెన్ ఐ లవ్ యూ గైస్. Take care and bye-bye, and please do not forget to subscribe and hit the bell icon and subscribe my channel Bhukkad Vibes. I love you guys. Take care and bye-bye.